రామ్ గారు ఏమండి హాయ్ అండి. మా కొంచెం సైలెన్స్ ప్లీజ్ 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 సైలెన్స్ సార్. రామ్ గారు ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళి మరీ ప్రమోట్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? యూఎస్ వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ సినిమా రిలీజ్ వదిలేసి. సినిమా రిలీజ్ వదిలేసి కదండి, అది కూడా మన సినిమానే. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇక్కడ మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఉద్యోగం వదిలేసారు కదా, ఇక్కడ కూడా చేస్తున్నారు కదా. సో బేసిక్లీ ఏంటంటే లైక్ వి డిస్కస్ ముందల నుంచే నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. నవంబర్ అంటే ఏంటో తెలుసు మనందరికీ అండి సార్. కొంచెం సార్. సో నవంబర్ సీజన్ అంటేనే కొంచెం బాగా డల్. అందులో మంత్ ఎండ్ డబ్బులు ఉండవు, అది కూడా కాకుండా మిడ్ వీక్. సో వీ సా ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ ఉంది. సో అందుకని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ అక్కడ ఉంది కదా అనే మైండ్ సెట్తో వెళ్ళిన సినిమా అది. సో సినిమాని వదిలేసే వల్ల ఈ సినిమా కూడా మాది ఎంత కష్టపడి వదిలేయం కదండి. సో ఫస్ట్ అక్కడి నుంచి చేసుకుంటూ ఇక్కడికి వద్దామని చెప్పేసి. అండ్ ఆల్సో ఫస్ట్ వీక్ అనేది వీ ఎక్స్పెక్టెడ్ అంత గొప్పగా ఉండదు, చాలా లోగా ఉంది. ప్లస్ టికెట్ రేట్స్ కూడా పెంచట్లా. నా ప్రీవియస్ సినిమాల కన్నా కొన్ని ఏరియాస్లో తక్కువ కూడా పెట్టాం, ఎందుకంటే ఎక్కువ మంది చూడాలనేది. సో వీ వర్ నెవర్ కౌంటింగ్ ఆన్ నంబర్స్, ఎంతమంది హార్ట్స్ టచ్ చేయగలుగుతాం, ఇది ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మంది ఇలాంటి సినిమాలు చూస్తారు అనే ఇంటెంట్తో వెళ్ళాం. సో అందుకని అక్కడికి వెళ్ళి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చిన సినిమా. ఓకే రవి గారు, ఏంటి సార్ మీరు ఆడియన్స్ని బెదిరిస్తున్నారేంటి? మా సినిమాలు చేస్తామని, ఇది దీన్ని ఆదరించకపోతే? అలా అని కాదండి, అలా బెదిరియటం కాదు నేను అనేది. అది చాలా ఈజీ ఫార్మాట్ కదండి. ఇప్పుడు ఇంత సెన్సిటివ్గా ఇక్కడ ప్లాన్ చేసి పే ఆఫ్ లేదని చెప్పి ఎమోషన్ కరెక్ట్గా డీల్ చేసి ప్లస్ కొత్త ఎమోషన్ డీల్ చేసి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అలా రాయటమే గొప్ప, అలా రాసిన అతను సపోర్ట్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఒక హీరో గారు నమ్మి కన్విన్స్ అవ్వటం గొప్ప. ఇలాంటి అంత అంత ఫ్రీక్వెంట్గా రావు కదా ఇలాంటి సినిమాలు. అది ఆ టెంప్లెట్ ఆ ఫార్ములా వెరీ ఈజీ కాబట్టి ఎందుకు ఇంత కష్టపడటం. ఇంకా రెగ్యులర్ ఫార్మాట్లో దీనిలో అంతేగాని బెదిరింపు కాదు. అలాగే పెద్ద పెద్ద హిట్లు కొట్టినవి అన్నీ మా సినిమాలేనండి. ఏది అలాంటి ఓరమ్మ సినిమాలే పెద్ద పెద్ద హిట్లు కొట్టినాయి. దాన్ని డిస్రెస్పెక్ట్ చేసేదో లేకపోతే అలా అని కాదు. ఇంత కష్టపడటం ఎందుకు, చాలా ఈజీ గోయింగ్ సినిమా ఏదన్నా స్టాండర్డ్ టెంప్లెట్ సినిమా చేస్తాం అనే మాటే తప్పితే దీన్ని అవి చేసేవాళ్ళు తప్పు కాదు, ఇవి చేసేవాళ్ళు ఒప్పు కాదండి. అంటే ఏం లేదండి, ఇందులో చాలా ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అది ఎలా ఉంటుందంటే బాగా ప్యాషనెట్గా ఒక సినిమా నమ్మి చేసి ఒక కథ చెప్పాలి, ఒక ప్యాషన్తో తీసే సినిమాలు వేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే మళ్ళీ చేయగలం అనే నమ్మకం వస్తూ ఉంటుంది. లేకపోతే ప్రొడ్యూసర్స్ ఈయనే కాదు, నేను వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ ఇది ఒక బిజినెస్ కింద చూడొచ్చు, ఇది ఒక ప్యాషన్ కింద చూడొచ్చు, ఇది ఒక గ్యాంబుల్ కింద కూడా చూడొచ్చు. ఒకే ఇండస్ట్రీ 3 విధాలుగా చూడొచ్చు. సో ఎంత ప్యాషనెట్గా తీసి అవన్నీ చేసిన తర్వాత కొన్ని ర్యాండమ్ మాస్ సినిమాలు నేను దట్ ఇస్ స్టిల్ మై బ్రెడ్ అండ్ బటర్ చెప్తున్నా. అది మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోద్దంటే, సరే ఒక 10 సినిమాలు చేద్దాం, గ్యాంబుల్ చేద్దాం, ఆడేస్తుంది కదా అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్స్ జనరల్గా. కానీ ఇంత ప్యాషనెట్గా తీసి ఇంత ఆనెస్ట్ రైటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా మీ అందరికీ వాళ్ళు నచ్చడం కారణం, మీరు అందరూ ఇంత మంచి రేటింగ్ రివ్యూస్ ఇవ్వడం కారణం ఆనెస్ట్. ద వే వి రెస్పెక్టెడ్ ద ఆడియన్స్, ద వే ఏది ఊరికే ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు ఒక ఫైట్ అన్నది తీలా, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఆర్గానిక్. అంటే మహేష్ రాస్తున్నప్పుడు మేము తీస్తున్నప్పుడు కూడా చాలా ఆనెస్ట్గా ఇది ఎక్కడ చీట్ చేయకుండా జెన్యున్గా తీద్దాం, జెన్యున్గా కనెక్ట్ అవుదాం అని చేసిన సినిమా ఇది. సో దీనికి ఇంకొక ఎక్స్టెన్షన్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తే ఈజీగా ఉంటుందండి. ఒక శంకరాభరణం కనుక ఆడకపోతే స్వాతి ముత్యమో సాగర్ సంగమో ఇట్లాంటి సినిమాలు లేవు ఇక. ఎందుకంటే ఆ రోజున విశ్వనాథ్ గారు కూడా మంచి యాక్షన్ డైరెక్టర్ అయిపోయేవాళ్ళు. పార్ట్ 2 తీస్తారు మరి అయితే హీరో డైరెక్టర్ సేమ్. డెఫినెట్గా ఈ కథకి దేని పార్ట్ 2 అన్నారు అదండి మనకి కాదు అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. కరెక్ట్గా దీనికి పార్ట్ 2 తీలేమండి. ఈ సినిమాకి పార్ట్ 2 అంట్లా, ఇదే గొప్ప సినిమా అంట్లా. ఇది చాలా ఆనెస్ట్గా తీసిన సినిమా, ఇలాంటి సినిమాలు అంటున్నాం యూనో. సో ఆడియన్స్ ఎందుకంటే మా సినిమాలు చేస్తున్నప్పుడు ఇంత ఆలోచించామండి, ఇది అర్థమే లోపల నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవాలి, చేయాలి. పార్ట్ 2కి ఏమైనా లీడ్ ఏమైనా ఉందా నీకు చెప్పు రాంబాబు గారు. సార్ హీరో రిలీజ్ అవుతారు కదా సినిమాలో యాక్చువల్గా ఉపేంద్ర గారు మళ్ళీ ఎలా బిహేవ్ చేశారు కదా. లేదండి, ఇది ఓన్లీ పార్ట్ 1 వన్ ఆఫ్ ద కైండ్ అంతే. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంకోటి ఏంటంటే బ్యూటిఫుల్ కొత్త ఎమోషన్ చెప్పామని ఉంది కదా, అదే కదా పినాకిల్ లాస్ట్ క్లైమాక్స్లో హీరోయే అభిమానిగా మారితే టైటిల్ పెట్టి తీస్తున్నాను. ఏది హీరోయే అభిమానిగా మారితే అని పెట్టి తీస్తే రివర్స్లో. నిజంగా ఆ రోజు ఎప్పుడన్నా దీన్ని నిజంగా ఇక్కడి నుంచి ఇంకో దూరం లాక్కెళ్ళగలిగి బాగా మంచి అప్రిసియేషన్ వస్తే డెఫినెట్గా ఈ కొత్త ఎమోషన్ మీద కూడా ఇంకా ఆలోచించవచ్చు. లేదు, ఇట్స్ జనరలీ అబౌట్ ఆనెస్టీ అండ్ రైటింగ్. ఆనెస్ట్గా ఒక సినిమా తీద్దాం, ఒక ప్యాషన్తో సినిమా తీద్దాం అనేది. ఊరికే కొట్టేద్దాం చూద్దాం ఆడద్దు లేదు అనేది కాకుండా. రవి గారు
అంటే ఉపేందర్ గారు కాకుండా మన తెలుగు హీరో అయితే కొంత బాగుండేదని ఒక ఇది వచ్చింది దానిపైన. ఈ క్వశ్చన్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎవరి అభిమాన హీరోని వాళ్ళు రిలేట్ చేసుకోవటానికి మన హీరోలు కాకుండా ఒక న్యూట్రల్ హీరో ఉండి హూ హ్యాస్ దట్ స్టేచర్. న్యూట్రల్ హీరో అంటే ఏదో స్టేచర్ లేనివాళ్ళు కదా, ఆ స్టేచర్ ఉండి న్యూట్రల్ హీరో అక్కడ స్టార్గా ఉంటే మన ప్రతి అభిమాని వాళ్ళ రెస్పెక్టివ్ స్టార్ని రిలేట్ చేసుకుంటారనే సదుద్దేశంతోనే ఉపేంద్ర గారికి రిలీజ్ తర్వాత ఎవరో క్వశ్చన్ అడగలేదు. రిలీజ్ తర్వాత ఎవరోన్ వాజ్ లైక్ ఇప్పుడు అర్థమైంది ఉపేంద్ర గారు ఎందుకు తీసుకున్నాం అనేది. సో రిలీజ్ ముందు అందరికీ డౌట్లు ఉన్నాయి, మేము ఎక్స్పెక్ట్ చేసాం చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆంధ్ర అంటున్నారు ఏంటి అంటే తెలంగాణ లేదా ఎన్ని వస్తాయి, కానీ సినిమా చూసిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనేది. సినిమా బాగుంది, టాక్ బాగుంది, రివ్యూస్ అన్నీ బాగున్నాయి, కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాలేదు. అయితే దీనిపైన కొద్ది టికెట్లు రేట్లు కూడా అంటే పెంచలేదు, కానీ ఉన్న రేట్లే కొంత ప్రభావం చూపుతున్నాయి అనేది ఇది ఉంది. అది తగ్గించుకుంటే కొంత బాగుంటుంది కదా అనేసి. మీరందరూ అది కనుక ఆ పాయింట్ కూడా ఎందుకు వదలాలి అనే దాంట్లో మీరు ఆలోచింపజేశారు. రేపు ఎల్లుండి ఎప్పుడు కుదురుతుందో దాన్ని కూడా ఇంకా తగ్గిస్తామండి. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం జనాలకు రీచ్ అవ్వాలి. మనం ఒక మంచి సినిమా చేస్తే మ్యాక్సిమం రీచ్ అవ్వాలి. మొన్న అంటే ఇది రాజు బెడ్స్ రాంబాకి అలాగే 100 రూపీస్ ఇలా తగ్గిస్తే ఆడియన్స్కి చాలా దగ్గరవి ఉంది. డెఫినెట్గా అయితే మేము ఈ సెకండ్ వీక్ నుంచి విల్ గివ్ ఇట్ ఎ ట్రై అండి. అంటే ఇందాక మీరు అన్నారండి అఖండ 2 లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆడియన్స్ కొంచెం ఆ మా సినిమా చూడాలి అని చెప్పి ఒక జీల్ కూడా ఉంటుంది. అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా, ఎట్లా ఏంటి? డెఫినెట్గా అండి, మా సినిమా స్పేస్ మాకు ఉందండి, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. ప్లస్ మేము ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా అది చెప్పడం జరిగింది అని చెప్పి దట్ డజంట్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటుంది ఇంకో సినిమాకి స్కోప్ లేదు అనేది కాదు. ఎందుకంటే ఆ రోజు బాహుబలి ఈ వచ్చిన రోజుల్లో కూడా ప్యారలల్గా అల్లరి నరేష్ గారు సినిమా రిలీజ్ చేశారు మన సుంకరానీళ్ళు. అంటే నేను అనేది దేని దానికే స్పేస్ ఉంటుందండి. అలాగే వేరే జానర్, ఇది వేరే జానర్ అండి, జోనల్ వేరు. అలాగే అఖండ సినిమా అనేది మేమందరం కూడా మ్యాసివ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే సినిమాని, దాంట్లో అయితే వేరే మాట లేదు. దాంతోపాటు మాకు కూడా ఒక స్పేస్ ఉంటుంది అనేది మా ఉద్దేశం అండి. కాదు సార్, సంక్రాంతి లాంటి సంక్రాంతి సీజన్లో 4-5 బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది. సో నార్మల్ సీజన్ కూడా ప్యారలల్గా 2-3 బ్లాక్ బస్టర్లు చూసాం మనం. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే, ఇది ఓటింగ్ లాగా కాదు, ఒక పార్టీకి వేయటం కాదు, అది చూడొచ్చు ఇది చూడొచ్చు. సో వీ హ్యావ్ మల్టిపుల్. ఇది కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో సినిమాలు అనేవి వీకెండ్కే పరిమితం అవుతున్నాయి. సో ఇది 1 వీక్ కూడా అయిపోయింది, సెకండ్ వీక్ కూడా గ్యారంటీ రన్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఏంటి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారు ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు, 4వ వారంకో ఇప్పుడు అందుకుంది. సరే 7వ వారంకి ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కదా, అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం. అప్పుడు 7వ వారంకి అందుకుంది, ఇప్పుడు సెకండ్ వీక్ అని ఆ హోప్తో మేము మా ఏప్రిల్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. రవి గారు హాయ్. సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రేడ్ కానీ అంటే సుందరానికి కానీ ఆర్ చిత్రలహరి కానీ ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు, బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఇలాంటి మూవీస్ సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు మీరు అప్పుడే ఒక స్లాట్లో పెట్టేయండి దీన్ని. ఇది కాదు మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు, అది కాదు. సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలు వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ ప్రెస్ మీట్లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది, ఆ స్లాట్లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాం, మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం, తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం, నవంబర్ డెడ్ సీజను, అసలు వద్దనుకున్న సీజన్లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈ లోపే అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో గుర్తుంచుకోండి, మీరు రండి ఆన్సర్ చేసుకోండి. సరే సార్, అయితే ఇది డెఫినెట్గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని. మీరు అడిగింది మా తీసేసి మీరు అంటే సుందరానికి డియర్ కామ్రేడ్ ఇవి అంటున్నారు, అది ప్రతిదానికి ఆ టైంలో. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను. నేనేమంటున్నానంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, దానికి మనం ఎవరూ ఏం చేయలేము. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడం చూస్తాం. కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో. రామ్ గారు, సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్ ఇన్ ద మూవీ ఈజ్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ.
యూ వెంట్ విత్ ద ఫ్లో, యూ వెంట్ విత్ ద క్యారెక్టర్. సో వాజ్ దట్ ఎ కాన్షియస్ డెసిషన్? అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల టు కీప్ దట్ ఫైట్ ఆర్ టు కీప్ దట్ సాంగ్. సో వై వాజ్ ఇట్ నాట్ టేకెన్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది మహేష్ కొంచెం స్టార్టింగ్లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ట్ స్క్రిప్ట్తో వచ్చాడు. కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్, రామన్ ఉన్నాడు, ఇంకా పెంచాలి కదా, అది చేయాలి కదా, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం, అది పెడదాం, మధ్యలో జాతర సీన్ ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు. సార్ జాతర సీన్లో ఐటమ్ సాంగ్ ఉండయో బాబు, ఇది చాలా చుట్టుపక్కల కన్ఫ్యూజ్ చేస్తారు, నీకు కరెక్ట్ అనిపించట్లేదు, నీకు తెలుస్తుంది, లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో నేను కనపడకూడదు, సాగర్ అనే క్యారెక్టర్ ఒక్కడే కనపడాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు. లైక్ ఐ సెడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో, ఫ్యాన్ స్టార్ మధ్య అన్ని చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. మన సినిమాకి మాత్రం, మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితమైంది. సో అలాంటి చేస్తున్నప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్. ఇక్కడ చేయొచ్చు అన్నా సరే వద్దు, ఫైట్ కొడతాడు అక్కడ పడతాడంటే వద్దు, ఇక్కడే పడాలి. ఫిజిక్స్ కొంచెం విల్ కీప్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. చాలా జెన్యూన్గా డంక గుర్తు, ఏదో ఫైట్ సీక్వెన్స్లో ఎవడో అట్టుకొని ఫైటా అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఆ లుక్తో మీరు 100 మందిన కొట్టేస్తారు, నేను లుక్ వచ్చింది, వద్దండి కొంచెం తగ్గించేద్దాం, కరెక్ట్ నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నాను. సో బీట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ యుల్ సీ అ న్యూ పర్సన్, యూ విల్ నెవర్ సీ రామ్. సో దాట్ ఈస్ సంథింగ్ దట్, అదే అన్న అంత ఆనెస్ట్గా చేసాం అనే ఇదే ఈ సినిమా. సో ఆంధ్రకి తాలూకు ఇస్ ఆల్ అబౌట్ ఆనెస్టీ. ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు, సాగరే కనపడ్డాడు అంటున్నారంటే దట్స్ ద రీజన్ వై. సో మహేష్ గారు, సో ఐ సా ద మూవీ విత్ యూ ఇన్ గోవా ఇఫ్ హీ. సో లాస్ట్లో క్లాప్స్ కొట్టారు కొన్ని సీన్స్కి. సో వర్ యూ యాంటిసిపేటింగ్ దట్ ఇన్ దట్ ప్లేస్? బికాస్ అంతా నాన్ తెలుగు స్పీకింగ్ కదా. అదే బేసికల్గా అందరూ అక్కడ చాలామంది హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్స్టాండింగ్. సబ్ టైటిల్స్ నేను చూస్తున్నాను. సో ఐఎమ్ రియలీ అమేజ్డ్ బై ద రెస్పాన్స్ అండి. లాస్ట్ 20 minutesలో ఐ థింక్ 3-4 times క్లాప్స్ కొట్టారు. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగ్ ఇట్ అవుట్. తర్వాత షో అయిపోయిన తర్వాత ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చి నాతో చెప్తుంది, ఐ వాజ్ సో మూడ్ బై ద ఫిలిం అని. అంటే నీకేం అర్థమైంది, మన ఫ్యానిజం గురించి నీకేం తెలుసు అనుకున్నా. కానీ ఇట్స్ అగైన్ అదే అంటున్నా, ఫ్యాన్ స్టార్ అన్నా సరే ఇట్స్ నాట్ దానికి మాత్రమే పరిమితమైంది కాదు. అసలు సినిమాలు ఎందుకు తీస్తాం మనం, వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే టు గెట్ ఇన్స్పైర్డ్ బై ఫిల్మ్స్. ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమా చూసినప్పుడు, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, అదే కదా సినిమా అంటే అని చెప్తూ అదే సినిమాతో ఒక మెసేజ్తో పాటు ఇచ్చాం. ఆ మెసేజ్ కూడా రుద్దకుండా మీరు చూస్తున్నప్పుడు దట్స్ వాట్ యూ టేక్ హోమ్ అనమాట. సో దట్స్ వై కాల్ దిస్ అ గ్రేట్ ఫిల్మ్. రామ్ గారు హలో అండి. సో సినిమా చూస్తున్నంతసేపు నాకు మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంది, ఏంటంటే చాలా లైకబుల్గా కనిపించారు ప్రతి ఫ్రేమ్లోని మీరు. అసలు ఈ జోనర్లో, అసలు ఈ జోన్లో అసలు ఉన్న హీరోలు ఎవరు, అసలు ఎవరు చేస్తున్నారు ఇలాంటి సినిమాలు అనిపిస్తే లిటరల్లీ అసలు ఎవరు లేరు కాంపిటీషన్. కాకపోతే మీరు కూడా ఈ జోన్ని వదిలేసి మీరు ఒక లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఫుల్ మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ వైపు వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ పెద్ద హీరోలు పాన్ ఇండియా అని చెప్పి రవి గారు ఉన్నారు కాబట్టి పక్కనే అందరినీ పాన్ ఇండియా వైపుకి తీసుకెళ్ళి చెడగొట్టేశారు మొత్తం హీరోలు అందరినీ. మీరు కూడా యాజ్ అన్ యాక్టర్ కన్ఫ్యూజ్డ్గా కాకుండా ఒక అంటే ఆడియన్స్ ఈ జోనర్కి, ఈ సినిమా రిజల్ట్ ఎటు ఉన్నా సరే ఒక జోనర్కి ఫిక్స్డ్ వాల్యూ, ఫిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు. దీన్ని వదిలేసి వేరే జోన్లోకి వెళ్తే మేబీ లాస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది పడినట్టే పడతారేమో. అర్థం కాలేదండి క్వశ్చన్. అంటే అదే ఈ జోనర్ వదిలేసి మీరు ఈ టైప్ ఆఫ్ స్పేస్ వదిలేసి కాంపిటీషన్ లేని స్పేస్ని కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాల మీద వెళ్తే అలాగే ఇబ్బంది పడతారేమో. లేదండి, ఇప్పుడు అమెరికా వెళ్ళా, అక్కడ వెళ్ళిన ప్రతి స్క్రీన్లో 2 సినిమాల పేర్లు బాగా గట్టిగా వినపడినాయి. అది గెస్ట్ చేయండి ఏంటో. టేక్ వైల్ గెస్. అంటే రెడీ చేశాను, దేవదాస్ చేశాను, ఏదండి నా సినిమా, మీ సినిమా ఇస్మార్ట్ శంకర్ మస్ట్ జగడం అండ్ ఇస్మార్ట్ శంకర్. నేను షాక్ అయ్యాను, ఇన్నేళ్ల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారంటే. అంటే రెడీ నాతో నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఏంటంటే దే యాక్సెప్టెడ్ మీ ఇన్ ఆల్ ద జానర్స్. దేవదాస్ కానీ, జగడం కానీ, రెడీ కానీ, కంద్రీక కానీ, ఇస్మార్ట్ లైక్ ఇప్పుడు నేను శైలజాకి, ఇస్మార్ట్ శంకర్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? సో అన్ని జానర్స్లో యాక్సెప్ట్ చేశారు. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఏ జానర్ అన్నింటిలో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు దాని కరెక్ట్ సినిమా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో అది వదిలేసి ఇదే జానర్లో చేస్తానని కాదు. అంటే మీరు జగడం చేసే టైంకు ఇస్మార్ట్ శంకర్ చేసేటప్పుడు మీరే మిక్స్ చేసేవారు జానర్స్. క్లాస్ సినిమాలు తీసేవారు, మాస్ సినిమాలు తీసేవారు, కమర్షియల్ సినిమాలు తీసేవారు. ఇన్ఫాక్ట్ ప్రతి హీరో అలా మిక్సప్ చేసేవారు సినిమాలు. బట్ ఇప్పుడు చూస్తే ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలకి వెళ్తున్నారు. ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ మీకు ఎక్స్క్లూజివ్గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి. లేదండి, అదే అంటున్నా, నా ప్రతి హీరో సంగతి తెలియదు. ఎవ్రీ హీరో హ్యాస్ అస్ ఓన్ స్ట్రాటజీ, ఎవ్రీ హీరో హ్యాస్ దేర్ ఓన్ థింగ్. కానీ పాన్ ఇండియా నేను చెడగొట్టలేదు. నాకు తెలిసి ఏంటంటే తెలుగు సినిమా ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళినప్పుడు కొంతమంది మీట్ అవుతున్నప్పుడు
తెలుగు వాళ్ళు అంటేనే ఒక రకంగా చూస్తున్నారు. అమ్మా ఏంటి వీళ్ళు మన ఏదో ఎంత జీవిలాగా జోకేస్తుంటే వీళ్ళు చూసావు ఎలా చేస్తున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీవ్ గెయిన్డ్ ఇండియా వైడ్. పాన్ ఇండియా అని మనం కొంచెం అప్పుడప్పుడు అనుకోవచ్చేమో, కానీ మన రీచ్ అంత ఉంది. వాళ్ళు రాజమౌళి గారు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లోకి ఎలాగెళ్ళారంటే దట్ ఇస్ ద రీజన్ వై. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండి పుష్ చేయడం వల్లే వచ్చింది అది. సో పాన్ ఇండియా అనేది ఇట్స్ నాట్ అ నెగిటివ్ థింగ్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. మనం అంతమంది ఆడియన్స్ని మెప్పించగలుగుతున్నాం అనే ఇది. లేదండి, ఐ డోంట్ మీన్ ఇట్. అంటే పాడు చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక హై కమర్షియల్, బాగా ఎక్కువ కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాలే ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఇదివరకు యూ యూస్ టు మిక్స్ ఇట్ అప్. అందరు హీరోలు చాలా చాలా రిలేటబుల్ యంగ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు కూడా ఎక్కువ మంది చేసేవారు. ఇప్పుడు తగ్గించేసి ఎక్కువ ఆ జోన్, ఇప్పుడు ఆంధ్రాకి తాలూకు అదే కదండి. అదే అందుకనే ఆ జోన్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకో. లేదండి, అది చేస్తాను ఇది చేస్తాను. ఐ బ్లెండ్ బోత్. బట్ మనటిదాకా ఏంటంటే కొంచెం కంటెంట్ తక్కువ ఉన్న కమర్షియల్ సినిమాలు చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేస్తా. అండ్ కమర్షియల్ సినిమాలు అయితే ఖచ్చితంగా చేస్తాను. బట్ ద వన్స్ దట్ వీ రెస్పెక్ట్, లైక్ ఇఫ్ యూ సీ ఎనీ సూపర్ స్టార్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, వాళ్ళు అక్కడ ఉన్నారంటే దట్స్ ఓన్లీ రీజన్ బీయింగ్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే చిన్న చూపు కాదు. కమర్షియల్ సినిమా అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎక్కువ మంది ఎక్కువ రకంగా ఎక్సైట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు ఇట్ కెన్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. ఒక హీరో అనేవాడు ఒక పెద్ద మినిస్టర్తో ఎదురెళ్ళాడు అంటే సినిమాలో, అది చూసి ఇన్స్పైర్ అయినాడు. ఆ ఏరియాలో అంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు ఎదిరించాలి అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది. మేబీ ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేతో he might go and he might stand up for what is right. So you don't know how people get inspired in different ways. Commercial films, Rajinikanth సినిమాలు చూస్తే everything is inspirational. భాషా కానీ, నరసమ్మ కానీ, whatever it is. చిరంజీవి గారు చేసిన సినిమాలు, బాలకృష్ణ గారు చేసిన సినిమాలు, they're all very inspiring even though they're commercial. So I don't look down upon commercial cinema. They're very ఆ మీటర్ పట్టుకోవడం చాలా కష్టం, కానీ ఒక్కసారి పట్టుకుంటే దాని మీటర్ దానిదే ఉంటుంది. ఆల్ ది బెస్ట్.